హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే సూపర్‌గా ఉన్నాము. సో, ఫైనల్‌గా అయ్యవారి నుంచి అయితే పిలుపొచ్చింది. అదేనండి అరుణాచలం అయితే వెళ్తున్నాము మేము. సో, ఇప్పుడు ఈ బ్యాగ్ అంతా సర్దేసి లగేజ్ అంతా సర్దేసేసాము. సర్దేసేస్తే కేఆర్‌పురం నుంచి అరుణాచలంకి మేము డైరెక్ట్‌గా బస్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. 3:30కి అయితే బస్సు. సో, బస్ అయితే ఎక్కేసేసి అరుణాచలం అయితే వెళ్తున్నాం. కాంచీపురం అమ్మవారికి అభిషేకం టికెట్లయితే బుక్ చేసుకున్నాము. సో, అరుణాచలం అయిపోంగానే మేము కాంచీపురం అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో, ఆ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, అలాగే చూసిన విశేషాలన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అంతకంటే ముందు అరుణాచలం వెళ్ళాలి. పిల్లలు నడుస్తారా లేదా అని మేము ఆలోచిస్తుండంగా మా షన్ను వచ్చి, "మమ్మీ ఖచ్చితంగా అరుణాచలం వెళ్దాం మమ్మీ. అలాగే గిరి ప్రదక్షిణ కూడా చేద్దాము. ఎంత కాళ్ళు నొప్పులొచ్చినా పర్వాలేదు మమ్మీ. గిరి ప్రదక్షిణ మాత్రం చేద్దామని" మా షన్ను మాతో అన్నాడు. అట్లా అన్నట్టుగానే తనైతే ఖచ్చితంగా చివరి వరకు ఈ బాగా నడిచాడండి. మా షన్ను మాత్రం గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ చిన్న వయసులో అలా నడిచాడంటే నాకే చాలా ముచ్చటేసింది. చిన్న పిల్లలకైతే ట్రాలీస్ ఉన్నాయి. కానీ మేమైతే తీసుకోలేదండి. సగం దూరం బానే నడిచాడు మా చిన్నోడు గూడాను. కొంతసేపు వాళ్ళ డ్యాడీ ఎత్తుకున్నా, కొంతసేపు నేను ఎత్తుకున్నా, కొంతసేపు ఆళ్ళ అన్నయ్యతో పాటు చాలా బాగా నడిచాడు తను గూడా చెప్పాలంటే. రమణాశ్రమం దగ్గర దిగాము. రమణాశ్రమం అపోజిట్‌లోనే శివసన్నిధి అని ఒక కాటేజ్ ఉంది. సో, అక్కడైతే రూమ్ తీసుకున్నాము. అక్కడైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో, అక్కడ నేను నంబర్ ఇస్తాను. ఎవరైనా మన తెలుగు వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఉంటే గనక ఈ నంబర్‌కి కాల్ చేసి రూమ్ ముందే బుక్ చేసుకోవచ్చు. సమ్మర్ కావడంతో ఇంకా మార్నింగ్ టైమ్‌లో ప్రదర్శన చేయడం కష్టమని ఇంకా మేమైతే నైట్ 1:30కే ప్రదర్శన స్టార్ట్ చేసామనమాట. 8 కల్లా ఫినిష్ చేసుకున్నాము. సో, తర్వాత వచ్చి ఫ్రెష్ అయిపోయి రాత్రి పూటల కొన్ని అష్టలింగాలు క్లోజ్ చేసున్నాయన్నమాట టెంపుల్స్. సో, మళ్ళీ బైక్ రెంట్‌కి తీసుకున్నాము. రెంట్‌కి తీసుకొని 9:30, 10 కల్లా మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము బైక్ మీద. సో, అన్ని అష్టలింగాలు కవర్ చేసుకున్నాము. అట్లాగే మోక్ష మార్గం దగ్గర నైట్ చాలా రష్‌గా ఉంది. చాలా పెద్ద లైన్ ఉందని ఇంకా పగలే వెళ్తే చాలా తక్కువ ఉంటారనుకుని అట్లానే వెళ్ళాము. చాలా ఖాళీగా ఉంది మోక్ష మార్గం దగ్గర గూడాను. అది గూడా చూసుకొని 12:30 కల్లా మేము బైక్ మీద గూడా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నామనమాట. నెక్స్ట్ దర్శనం కూడా అంతే అండి. 2 సార్లు దర్శనం చేసుకున్నాము. పౌర్ణమికి ముందు రోజు, అలాగే పౌర్ణమి రోజు 2 సార్లు దర్శనం అయితే చేసుకున్నామనమాట. ఇక్కడ 2 దర్శనాలుంటాయి. ఒకటి ఉచిత దర్శనం, 2 రూ. 50 టికెట్ దర్శనం ఉంటది. మేమైతే రూ. 50 టికెట్ దర్శనానికెళ్ళాము. సో, పౌర్ణమికి ముందు రోజు 3:00కి ఫ్రెష్ అయ్యి 3:00కి వెళ్ళామనమాట. అరగంటలో అయిపోయిందండి మాకు దర్శనం. ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత త్వరగా దర్శనం అవుతదని. అరగంటలో చాలా స్పీడ్‌గా అయిపోయింది. అయ్యవారిని చూస్తుంటే నా మనసు ఉప్పొంగిపోయిందనుకోండి. సాక్షాత్తు శివయ్య కూర్చున్నట్లుంది. అంత బాగా దర్శనం అయితే అయింది నాకు మాత్రము. సో, దర్శనం చేసుకొని వచ్చేసరికి ప్రతి పౌర్ణమికి ముందు రోజు నందీశ్వరుడికి అభిషేకం చేస్తారంట ఇక్కడ. సో, అనుకోకుండా ఈ అదృష్టం మాకు దక్కిందనే చెప్పాలనమాట. ఎన్నో పనులు ఆటంకాలొచ్చినా, ఎన్ని పూజలు చేసినా అవ్వట్లేదు, ఆ పని అవ్వట్లేదనుకుంటే నందీశ్వరుడికి అభిషేకం చేస్తే ఆ పని అయ్యిద్దంటండి. అనుకోకోకుండా మేము ఈ అభిషేకం చూసాము. చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది నాకు. సేమ్ నెక్స్ట్ పౌర్ణమి రోజు కూడా మేము ఇదే 3:30కి ఇలానే వెళ్ళామనమాట. వెళ్ళే ముందు ఏమైందంటే షన్ను కాలికి మంచం తగిలింది. కొంచెం లైట్‌గా బ్లీడింగ్ వచ్చింది. సో, రూమ్‌లోనే ఉండు నాన్న వద్దులే అంటే, "వద్దు మమ్మీ నేను కూడా వస్తానన్నాడు." ఇంకా అందరం కలిసి దర్శనానికైతే వెళ్ళామనమాట. చాలా రష్‌గా ఉంది. పౌర్ణమి రోజు కదా! ఇంక మధ్యలో ఉన్నాము. లైన్ మధ్యలో ఉన్నాము. ఎవరో కాలు తొక్కేసారు. పాపం తను ఏడుస్తున్నాడు. ఇక్కడే మహా అద్భుతం అయితే జరిగిందనే చెప్పాలి. ఆహ్, ఏడుస్తున్నాడు ఓ పక్కన పిల్లోడు. అటెళ్ళలేము, ఇటొచ్చేయలేము, బయటకొచ్చేయలేము. "శివయ్య త్వరగా దర్శనం అయ్యేలా చూడయ్యా" అనుకున్నాము నేను, మా వారు. మరో క్షణమేనండి లైన్ కదులుతానే ఉంది. ఎక్కడ ఆగలేదు. ఆ రోజు గూడా మాకు 40 మినిట్స్‌లో దర్శనం అయిపోయింది. నమ్మరు. మన మాట శివయ్య వింటారు అనడానికి ఇదే పెద్ద నిదర్శనం. నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందంటే చాలా అంటే చాలా హ్యాపీ అయ్యా నేనైతే.
అరుణాచలంలో మాకైతే ఎటువంటి ప్రాబ్లమ్ అనిపించలేదు. కాకపోతే పౌర్ణమికి ముందు రోజు రూ. 100 ఉన్నదాన్ని పౌర్ణమికి రోజు 200 చేసేశారు. పౌర్ణమికి రోజు అన్ని రేట్లు డబుల్ చేసేసారనమాట. అదొక్కటే ప్రాబ్లము. అసలు మాకు ఏ ప్రాబ్లమ్ అనిపించలేదు. లైన్‌లో కూడా కొంచెం కొంచెం గ్యాప్‌తో వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే కొంచెం కొంచెం గ్యాప్‌తో ఫ్యాన్‌లు కూడా ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే మాకు అనిపించలేదనమాట. హ్యాపీగా గిరిని చూసుకుంటూ ప్రదర్శన అయితే చేసేయొచ్చు. 7, 8 కిలోమీటర్లు దాటాక మసాజులు ఉంటాయన్నమాట. ఒక 5 మినిట్స్ పెడతారు. రూ. 20 తీసుకుంటారు. నేను మా పిల్లలకైతే పెట్టించాను. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు చెప్పాలంటే. సో, మసాజర్లు పెట్టించాక కొంచెం ఫ్రీగా ఉంటాయి కాళ్ళు. సో, పెద్దవాళ్ళకి, పిల్లలకి బెనిఫిట్ అనే చెప్పాలి. పిల్లలతో ఇబ్బంది పడతామేమో అనుకున్నాం కానీ, అసలు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే మేము ఫేస్ చేయలేదండి అరుణాచలంలో. గిరిని చూసుకుంటూ ప్రదర్శన చేసేసాం. గిరిని చూసేటప్పుడు మేము కొన్నైతే అబ్జర్వ్ చేసాం. మాకు వినాయకుడు, అట్లాగే సింహం రూపం 2 అయితే కనపడినాయి. మీరు కూడా చూసారా? చూసుంటే గనక కామెంట్ చేయండి. ఫైనల్‌గా రమణాశ్రమంకైతే వెళ్ళామనమాట. అసలక్కడ ఎంత పాజిటివ్ వైబ్స్ అంటే, ఎంత పాజిటివ్ ఎనర్జీ అంటే అంత బావుందండి. అంత పీస్‌ఫుల్‌గా ఉంది. సో, అది చూసుకొని బయటకొచ్చాక టీకని వెళ్ళామనమాట. అక్కడ ఒకాయన కనిపించి అన్నాడు, "ఇది చిత్ర పౌర్ణమి అండి. ఇది చాలా అంటే చాలా ఫేమస్ తమిళ్ వాళ్ళకి. సో, ఇక్కడ ఎప్పుడు వచ్చే వాళ్ళకన్నా ఈసారి ఎక్కువ మందొస్తారు. అలాగే ఏంటంటే, ఈ చిత్ర పౌర్ణమికి అరుణాచలంలో వర్షం పడుతుంది" అని అన్నాడు. ఆయన అన్నాడు. నెక్స్ట్ డే మార్నింగే వర్షం పడిందండి. అసలు చాలా అంటే చాలా అద్భుతమనే చెప్పాలిది. సో, ఇప్పుడైతే మేము కంచి అయితే బయలుదేరామనమాట. 3:30కి బస్ అన్నాడు. 3కే వచ్చేసాము. కాకపోతే 6:30కి వచ్చిందండి బస్సు. 3½ అవర్స్ మేము బస్ కోసం పిల్లలతో ఇక్కడ రోడ్డు మీద వర్షంలో వెయిట్ చేసాం. పక్కన టీ షాప్ ఉంది కాబట్టి సరిపోయింది మాకు. సో, చిత్ర పౌర్ణమి రోజున ఇంకో విశేషం ఉందండి. చిత్రగుప్తుడి పుట్టినరోజంట. అది మాకెలా తెలిసిందంటే, మేము కంచిలో బస్ దిగేసేసాక షేర్ ఆటో ఎక్కామనమాట. మా అమ్మవారి గుడికి, మఠానికి వెళ్తానికి. సో, అక్కడ మేమెక్కిన ఆటోలోనే ఒక 80+ ఇయర్ ఉన్న ఓల్డ్ కపుల్ ఎక్కారనమాట. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారని చెప్పారు. నాకు ఆ ఏరియా నేమ్ గుర్తులేదు. ఆహ్, చిత్రగుప్తుడి గుడి కంచిలోనే ఉంది. అది కూడా ప్రపంచంలోనే ఉన్న ఏకైక గుడి. అది కూడా సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే తెరుస్తారు. ఇది కూడా ఆ పౌర్ణమి రోజునే అని వాళ్ళు గుడికని వచ్చారనమాట. ఆళ్ళు 6:00కొస్తే 3 గంటలు పట్టింది దర్శనం అన్నారు. నిజంగానే అంత పెద్ద లైన్ ఉంది చూడండి. మీరే చూస్తున్నారు కదా! ఇంక అంత పెద్ద లైను పిల్లలతో ఇబ్బంది పడతాంలే అని వద్దులే అని చెప్పేసి మేమైతే బయట నుంచి అయితే దర్శనం చేసేసుకున్నాము. అక్కడి నుంచి పెరుమాళ్ టెంపుల్‌కైతే వెళ్ళామనమాట. ఈ గుడే కాదు ప్రతి గుడి చాలా రష్‌గానే ఉంది. ఏ గుడికెళ్ళినా మాకు అదృష్టం అనే చెప్పాలి. ఏ గుడికెళ్ళినా బాగా అంటే బాగా అయినాయి దర్శనాలు. సో, పెరుమాళ్‌ని దర్శించుకుని బయటకొచ్చేసరికి ఏమైందంటే, నా చెప్పులు పోయినాయండి. ఇది నాకు జరిగిన పెద్ద ప్రాబ్లము. అలాగే ఏంటంటే, ఎంత ఎండలో చెప్పులు లేకుండా చాలా దూరం నడిచాననమాట. అంటే గుడికెళ్ళి చెప్పులు కొనకూడదంటారు కదా! సో, అందుకని. సో, తర్వాత లంచ్ చేసేసి మేము ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్ళిపోయామనమాట. తర్వాత మధ్యలో షణ్ముఖుడి గుడుంది. ఇంకా ఆయన్ని కూడా దర్శనం చేసుకొని రూమ్‌కైతే వచ్చేసాం. పిల్లలు బాగా టైర్డ్ అయిపోయారనమాట. వచ్చేసరికి పెద్ద షాక్ అండి. మే మేమైతే 1 డేకి పే చేసాం రూ. 2000. ఈరోజు 9 నుంచి నెక్స్ట్ డే 9 వరకు. కాకపోతే వాళ్ళు 12 అవర్స్‌కే అని చెప్పేసి మాటలు మార్చేసేసారు. మాటలు మార్చేసి వెకేట్ చేసేయాల్సిందే అన్నారు. లేదంటే ఇంకో 2000 పే చేయాలన్నారు. ఇంకా కాదులేండి ఒక రూ. 1000 తీసుకోండి. మళ్ళీ పిల్లలతో ఎక్కడికైనా వెళ్తాం రూమ్‌కి వద్దులేండి అనంటే అస్సలు ఒప్పుకోలేదండి. ఇంక అప్పటికప్పుడు ఈయన బయటకొచ్చి వేరే రూమ్ చూసారనమాట. ఇంక వచ్చేసి లగేజ్ అంతా షిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోతుంటంటే అప్పుడు అంటున్నారు, "సర్లేండి రూ. 1000 ఇవ్వండి ఉండండి ఈ పూటకి." అట్లా మాటలు మార్చేవాళ్ళంటే నాకు అస్సలు నచ్చదండి. ఇంకా వెకేట్ చేసి వేరే రూమ్‌కైతే వెళ్ళిపోయాము. పొద్దున్నే అభిషేకానికి 4:30 కల్లా రెడీ అయిపోయి అభిషేకానికి వెళ్ళామనమాట. అమ్మవారి దర్శనం కూడా అసల మహా అద్భుతంగా జరిగింది. ఆ నవ్వు చూసి అసలు ఎంత స్మైల్ పసుపు నీళ్ళు పోసినప్పుడు నవ్వుతది అమ్మ అంటారు కదా! అలానే అసలు ఎంత బాగా అంటే అంత బాగుంది అమ్మవారు. చాలా బాగా జరిగింది దర్శనము. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసాము. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ డైరెక్ట్ కేఆర్‌పురానికి బుక్ చేసుకున్నాం అనమాట. కంచి నుంచి కేఆర్‌పురము. ఇంకా ఇంటికొచ్చేసరికి నైట్ 9 అయ్యిందనమాట.